తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా నటుడు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ పై మరొకసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల ఒక తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు మాట్లాడుతూ సనాతన ధర్మం, బీజేపీ గురించి అనుకూలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై పలు విమర్శలు చేయడం జరిగింది. ప్రకాష్ రాజు మాట్లాడుతూ చెగువేరా, గద్దర్, బీజేపీ పార్టీకి అసలు సంబంధం ఏమిటి అని, ఇలాంటి రాజకీయాలు చేస్తే కొంచెమైనా సిగ్గుండాలని ప్రకాష్ రాజు విమర్శించారు. చెగువేరా భావజాలం వేరు, బీజేపీ సిద్ధాంతాలు వేరని, అలాగే గద్దర్ బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని, కానీ పవన్ కళ్యాణ్ నాకు చెగువేరా, గద్దర్ భావజాలం ఇష్టమని చెప్పి బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటని ప్రకాష్ రాజు విమర్శించారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, అసలు ప్రమాదంలో ఉన్నది హిందూ సనాతన ధర్మాలు కాదని, ప్రమాదంలో ఉన్నది మాత్రం బీజేపీ అని ప్రకాష్ రాజు విమర్శించారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి మరోసారి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక నటన పరంగా ఇద్దరు చాలా సినిమాలను కలిసి నటించారు. వీరిద్దరు నటించిన సినిమాలు కూడా చాలా సక్సెస్ అయ్యాయి. సినిమాల పరంగా వీళ్ళిద్దరూ మంచి మిత్రులు అయినప్పటికీ రాజకీయాల విషయాలకు వస్తే వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి.